సార్ పల్నాడు పోలీసులకు హైకోర్టు షాక్. చిత్రహింసల కేసులో కీలక ఆదేశాలు. ఒక వైసీపీ కార్యకర్త ఆయన పిన్నెల్లి, ఆ పేరు నాకు గుర్తులేదు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడట. నన్ను కావాలని ఆయన అనుచరుడని నన్ను అరెస్ట్ చేసి ఇదంతా చేశారు, విపరీతమైన చిత్రహింసలు పెట్టారు మొదలుపెట్టినప్పటి నుంచి. అంటే హైకోర్టు దాని మీద సీరియస్గా తీసుకొని 1-2 సార్లు విచారించి ఆ ఫుటేజ్ అంతా మాకు సమర్పించండి. ఇప్పటికి 2 సార్లు చెప్పినా కానీ ఆ ఫుటేజ్ రావట్లేదు. ఫుటేజ్ ఇస్తే మేము దాన్ని చూస్తాము. రెండవది మామూలుగా శాంతి భద్రతలు వీటికి సంబంధించి చేయాల్సింది తప్ప ఇలాంటి 3rd డిగ్రీ మంచిది కాదు అనే అభిప్రాయం ఎప్పుడు చాలాసార్లు కోర్టు చెప్తూ ఉంది కదా. రెండవది ఈ మధ్యకాలంలో మా ఉత్తర్వులు పెద్దగా పాటించట్లేదు, ధిక్కరిస్తున్నారు, ఇట్లాంటివి కూడా అప్పుడప్పుడు వస్తున్నాయి పోలీసుల మీద. సో ఏపీ పోలీసులు ఇందాక మనం దానిలాంటిది ఇది ఒక విధంగా, అదేమో ఐఎఫ్ఎస్ అధికారుల మీద ఇక్కడి నుంచి జరిగింది. అయితే ఇది పోలీసులకు సంబంధించి శృతి మించకండి, 3rd డిగ్రీలకు వెళ్ళకండి, రాజకీయ కార్యకర్తల నుంచి. ఇప్పుడు రాజకీయంగా ఆ పార్టీ ఓడిపోయి ఈ పార్టీ రావచ్చు, ఈ పార్టీ ఓడిపోయి ఆ పార్టీ రావచ్చు. పోలీస్ వ్యవస్థ అయితే వాళ్ళు ఎప్పుడు ప్రజలను, ప్రభుత్వాన్ని రక్షించే పనిలో వాళ్ళు ఉండాలి కదా. ఇలాంటి ఆరోపణలకు గురి కాకుండా ఉండటం అనేది చాలా కీలకం. 3-4 అవుతున్నాయి. ఇప్పుడు నెల్లూరుది కూడా ఇంకా నడుస్తూనే ఉంది. ఉదాహరణకు హోంశాఖ అది మంత్రినే నేరుగా చుట్టుకున్న లేదా అక్కడి దాకా పాకిన ఒక ప్రత్యేక సందర్భం. కాబట్టి హైకోర్టు హెచ్చరికను అలాగే వాళ్ళు ఇచ్చిన ఆదేశాలను పోలీసులు సవ్యంగా పాటించి సమస్య లేకుండా చేస్తారని మనం కోరుకోవాలి. సార్ పెన్షన్లపై వికలాంగుల గోడు. 1,00,000కు పైగా వికలాంగ పెన్షన్లు తొలగింపు. ఏపీలో 14 నెలల్లో మొత్తం 4.5 లక్షల పెన్షన్లు కట్టారు. వైఎస్ఆర్ పార్టీ జగన్ ప్రభుత్వంలో అనర్హులకు కూడా వికలాంగుల పెన్షన్లు ఇచ్చారు, వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా ఇచ్చారు, దుర్వినియోగం చేశారు అని కూటమి ఇంతకుముందు నుంచి చెప్తుంది. మంత్రి పార్థసారథి నిన్న కూడా చెప్పారు. వికలాంగులు అనేది నిజంగా వికలాంగులు అనే పదం కూడా ఇప్పుడు వాడట్లేదు. నిజానికి డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటున్నారు. దివ్యాంగులు అనే ప్రధానమంత్రి గారు అయితే వాడతారు. ఏదైనా వాళ్ళకి ఆ సమస్య ఉంటుంది. సో దాన్ని దుర్వినియోగం చేస్తే అది చాలా పెద్ద తప్పు. దుర్వినియోగం చేసి 4 లక్షలు దుర్వినియోగం జరిగింది, అవన్నీ ఆపేస్తున్నామని చెప్పారు. ఏవేవి దుర్వినియోగం జరిగాయో క్రమ పద్ధతిలో పెట్టి వాటిని వెరిఫై చేసి చేయొచ్చు. కానీ మీరు చాలా పత్రికలు మీరు ఈరోజు చూస్తే కనుక నా ఫోన్లో కనీసం ఒక 1/2 డజన్ పత్రికలు ఉన్నాయి. వాళ్ళు అంగవైకల్యంతో ఉన్న వాళ్ళ బొమ్మలు వేసి మరీ చెప్తున్నారు, సార్ మా బిడ్డ కళ్ళు లేవు, నాకు చేతులు లేవు, నేను ఇక్కడ వరకు రావడం కష్టంగా ఉంది, నాకు కాళ్ళు లేవు, కానీ మా పెన్షన్లు ఎత్తేసారు. ఇప్పుడు మిగతా ఒక రేషన్ కార్డు కోతకు వస్తేనో లేకపోతే ఇంకొకటి జరిగితేనో వాళ్ళు ఎలాగో చక్కదిద్దుకుంటారు. కానీ ఇప్పటికే ఒక శారీరకంగా ఇబ్బందితో బాధపడుతున్న వాళ్లకు బహుశా 1-2 దుర్వినియోగం అయి ఉంటే దానికంటే కూడా ఇది ఎక్కువ అమానవీయమైన విషయం అవుతుంది. ఇది అనవసరంగా ప్రభుత్వానికి కూడా ఇది ఒక చెడ్డ పేరు మాత్రమే కాదు, పేరు సమస్య కూడా కాదు, ఇది అమానవీయమైనటువంటి విషయం అవుతుంది. అందుకని దీనికి చాలా తక్షణ ప్రాధాన్యత ఇచ్చిన ఉద్దేశంలో చంద్రబాబు ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన తరచూ ఇలాంటి మానవీయ కోణాన్ని గురించి చూపిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి తక్షణం అర్హులైన వాళ్ళు, ప్రత్యక్షంగా కనబడేవాళ్ళు ఈ శారీరకమైనటువంటి లోపాలతో వాళ్ళకు తక్షణం వీటిని పునరుద్ధరించడం అన్నది చాలా జరగాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రభుత్వాన్ని, నా దగ్గర చాలా ఉన్నాయి, ఇప్పుడు చూపించడం అనేది సమయం పడుతుంది. కానీ ఇది ఒక పెద్ద మానవీయ సమస్య, మానవీయమైన తీవ్ర విమర్శలకు కూడా ఇది దారితీస్తుంది. రెండోది వాళ్ళకేమీ ప్రత్యామ్నాయం కూడా ఉండదు, మామూలు వాళ్ళు కాదు కాబట్టి లోపాలు అది చెప్పడానికే వాళ్ళకి చాలా సమస్య కదా. ఇప్పుడు ఉదాహరణకు కాళ్ళు అవిటితనం ఉందనుకోండి, వాళ్ళు రావటమే ఒక పెద్ద సమస్య కదా. చాలా ఉన్నాయి అట్లాంటివి, బొమ్మలతో సహా ఉన్నాయి. మీడియాలో కూడా కొన్ని నేను చూశాను, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా. కానీ పత్రికలు ప్రత్యేకించి ఈ అంశం మీద కేంద్రీకరించి రాస్తున్నాయి. ఈ గుత్తగా రద్దు చేయటం అనేది అయితే ముందు దాన్ని ఆపేసి కేస్ బై కేస్ స్టడీ చేయడం అన్నది చాలా మంచిది. ఇక ఇప్పుడు ఈ దేశంలో 100 కోట్ల 1000 కోట్ల అవినీతులు జరిగేవి చాలా ఉన్నాయి. ఇలా శారీరకమైన సమస్యలతో బాధపడే వాళ్ళకి ఇచ్చే వాటిని ఆపడం అన్నది P4 లాంటిది కూడా చంద్రబాబు నాయుడు నిన్న కూడా చెప్తున్నారు. అటువంటిప్పుడు P4 కిందగానే వస్తారు కదా వాళ్ళు, పేదలే ఉంటారు. వాళ్ళు కోటీశ్వర్లు అయితే ఎవరు పెన్షన్ కోసం ఎగబడే పరిస్థితి ఏమి ఉండదు కదా. కాబట్టి దీని తక్షణం
ఈ ఫిర్యాదులకు అవకాశం లేకుండా చేయడం, దీన్ని ఒక ఎమర్జెన్సీ అంశంగా చూడటం చాలా అవసరం మానవీయ కోణంలో.